దేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఎలా ఉన్నారండి? దేవుని కృపలో మీరు మీ కుటుంబాలు వర్ధిల్లుతున్నాయిగా. రండి, చక్కని దేవుని వాక్యాన్ని ఇలా చదువుకొని ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. అపవాది చర్మము కాపాడుకొనుటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడు ఇచ్చును గదా అన్నాడు. గమనించారా ఈ మాట? ఎందుకు సాతాను ఈ పదం దేవుడితో పలికాడో ఒక మాట గుర్తు చేస్తాను. ప్రియులారా, యోబు గ్రంథం 1వ అధ్యాయంలో దేవుని సన్నిధికి దేవదూతలందరూ వచ్చే ఒక రోజు వచ్చినప్పుడు అపవాది కూడా వచ్చాడని మనం చదువుకున్నాం. యోబుని గురించి దేవుడు గొప్ప టెస్ట్ మనీ ఇచ్చాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. యోబు గ్రంథం 2వ అధ్యాయం కూడా మీరు మొదటి వచనం నుంచి కనుక జాగ్రత్తగా ధ్యానం చేస్తే, మరొక రోజు వచ్చింది, మరొక దినము తటస్థించింది యెహోవా సన్నిధికి దేవదూతలందరూ కూడుకోవటానికి. మరలా రెండోసారి అపవాది కూడా అలాగే వెళ్ళాడు. మరలా మొదటి అధ్యాయంలో ఎలాగైతే ఉందో అలాగే దేవుడు నా భక్తుడైన యోబును నువ్వు చూసావా అన్నాడు. చూశానన్నాడు. దేవుడేమో గొప్ప సాక్ష్యం చెప్పాడు. మరలా అతని వంటి వాడు ఎవ్వరూ లేరు, అది యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు యోబు లాంటి వ్యక్తి ఎవరూ లేరు అని దేవుడు యోబుని గురించి మరలా రెండవసారి గొప్ప టెస్ట్ అని సాక్ష్యం చెప్పాడు. ఆల్రెడీ అప్పటికి ఆస్తి అంతా పోయింది, పిల్లలు దెబ్బతినిపోయారు, మొత్తం టోటల్గా అతను కలిగిందంతా నష్టపోయాడు. అయినా యోబు యథార్థతను వదిలిపెట్టల. ఇది రెండవసారి మళ్ళా దేవుడు యోబుని గురించి బ్రహ్మాండమైనటువంటి టెస్ట్ మని చెప్పాడు. అప్పుడు సాతాను దేవుడితో అంటున్న మాట ఈ 4వ వచనం. అపవాది అంటున్నాడు, చర్మము కాపాడుకొనుటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడు ఇచ్చును కదా అన్నాడు. అంటే అర్థం ఏంటి? పిల్లలు దెబ్బతిన్నారు, ఆస్తి దెబ్బతినింది, ఏదో ఉన్నదేదో పోయింది, నువ్వేదో ఆయన దీవించావో అది పోయింది. కానీ యోబు బాగానే ఉన్నాడుగా, యోబు ఆరోగ్యంగానే ఉన్నాడుగా, ఆయనకేమో అనారోగ్యం రాలేదుగా, ఆయన చర్మమేమీ చీకిపోలేదుగా, యోబు బాగానే ఉన్నాడు కదా. యోబు ఆరోగ్యం ఏమన్నా దెబ్బతింటే, ఆయన చర్మం ఏమన్నా చీకిపోతే, అనారోగ్యం ఏమన్నా వస్తే అప్పుడు దూషిస్తాడు నిన్ను. మళ్ళీ ఒకసారి చదువుతాను. చర్మము కాపాడుకొనుటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును కదా. అంటే తనను కాపాడుకునే దిశగా ఏది పోయినా పర్వాలేదు, సమస్త యావదాస్తి ఖర్చు పెట్టైనా మనిషి తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. అలాగే యోబు బ్రహ్మాండంగా ఉన్నాడు, యోబు చర్మం చీకిపోలేదు, బాగున్నాడు. ఏదో ఆయన కలిగిందంతా నష్టపోయింది, అందుకే నిన్ను స్తుతిస్తున్నాడు. ఈసారి గనక నువ్వు చేయి జాపి యోబు శరీరం మీద కనుక ఓ దెబ్బ కొట్టావంటే, ఆ శరీరం చీకిపోయేటట్టు ఇబ్బంది పడేటట్టు నువ్వు చేసావంటే తప్పకుండా నిన్ను దూషిస్తాడు అని సాతానుగాడు దేవునితో పలుకుతున్న మాట. అప్పుడు దేవుడు సాతానుకి అనుమతి ఇచ్చాడు. వెళ్ళు, అతని దేహాన్ని నువ్వేం చేసుకోవాలనుకుంటావో చేసుకో, ఎలా మొత్తాలనుకుంటావో మొత్తు, అతని ప్రాణమునకు మాత్రం నువ్వు ఏ హాని చేయకూడదు అన్నప్పుడు అప్పుడు సాతాను చేసిన పని చూడండి. 7వ వచనం. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోకుకొనుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కురుపులతో మొత్తేశాడంట యోబుని. ఇదేదో చిన్న చిన్న బలహీనత కాదండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మొత్తం కుర్రుపులు.
అవి కూడా బాగా ఎలర్జీ, ఎంతో దురద కలిగించేటటువంటి, ఎలర్జీ కలిగించేటటువంటి కురుపులు అవి. ఇక గోక్కోటానికి ఆయన గోళ్ళు కూడా అరిగిపోయి ఉంటాయి, గోళ్ళు కూడా లేవేమో. ఒక చిల్ల పెంకు తెచ్చుకున్నాడు, పగిలిపోయినటువంటి ఒక కొండ పెంకు తెచ్చుకొని ఆ చిల్ల పెంకుతో ఒళ్ళంతా గోక్కుంటున్నాడు. ప్రియులారా, ఎంత బాధ అండి అది, ఎంత కష్టం అది. ఒకసారి ఊహించి చూడండి, చిల్ల పెంకుతో ఒళ్ళంతా గోక్కోవటం, బూడిదలో కూర్చొని. ఎక్కడో ఉంది బూడిద పారబోసింది, ఆ బూడిదలోకి పోయి కూర్చున్నాడు. ఇక చిల్ల పెంకుతో ఒళ్ళంతా గోక్కుంటున్నాడు. ఎంత బాధ, ఎంత కష్టం, ఎంత శ్రమ. అసలు అంత శ్రమలో, అంత బాధలో శరీరం అంతా కూడా భయంకరమైన కురుపులతో నిండిపోయినా ఆ టైంలో యోబు భార్య వచ్చి ఒక మాట అంతే. ఎన్నో వచనం అది? 9వ వచనం. అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకయుందువా, దేవుని దూషించి మరణము కమ్మని. ప్రియులారా, ఇంకనూ యథార్థత నువ్వు వదిలిపెట్టవా అని భార్య అన్నది అంటే ఏమిటి అర్థం? శరీరం అంతా ఆ రకంగా కురుపులతో నిండిపోయి చిల్లపెంకుతో గోక్కుంటున్నప్పటికీ కూడా యోబు ఏమాత్రం యథార్థతను విడిచిపెట్టలేదు. యథార్థతతోనేగా ఉన్నాడు, యథార్థతతోనే జీవించాడు. దేవుడు ఏ సాక్ష్యం అయితే యోబుని గురించి ఆ సైతాను గాడికి చెప్పాడో అదే సాక్ష్యాన్ని యోబు తన శరీరం మొత్తం దెబ్బతిన్నా కాపాడుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ మనకున్న పాఠం ఏమిటో తెలుసా? యోబు శరీరం అంత బలహీనతకి గురైపోయి, అంత వ్యాధికి గురైనప్పటికీ, అంత భయంకరమైన కష్టం శరీరానికి వచ్చినప్పటికీ యథార్థతను వదిలిపెట్టకుండా దేవుని యందు నమ్మకంగా ఉన్నాడుగా, భక్తిగా. ఈరోజు నీ శరీరం బాగుంది కదయ్యా, నీ శరీరం ఆరోగ్యవంతంగా ఉందిగా, నీ శరీరం బ్రహ్మాండంగా దేవుడిచ్చిన ఆరోగ్యంతో కలకల్లాడిపోతున్నావుగా. అయినా కూడా ఎందుకు దేవుడు బాధపడేటట్టు ఆ యథార్థత లేని జీవితం? ఎందుకు సత్యం లేని జీవితం? ఎందుకు ఆ చెడుతనం? ఎందుకు ఆ పాపం? దేవుడు దుఃఖపడతనా పర్వాలేదని సైతానుతో చేతులు కలిపి వాడు అడుగుజాడల్లో ఎందుకు నడుస్తున్నావు నువ్వు? శరీరం అంతా ఇంత వ్యాధికి లోనైనా కూడా యోబు యథార్థతను వదిలిపెట్టలేదు, భక్తిలో తప్పిపోలేదు. మనందరికీ ఇది గొప్ప పాఠం కాదా? దేవుడు ఎంతో దీవించి ఆశీర్వదించి అన్నీ బాగుండేటట్టు చూసి చివరికి మన శరీరాలు ఆరోగ్యవంతంగా ఉంచినా కూడా యథార్థత లేకుండా జీవిస్తున్నావంటే నిజంగా ఎంత ఆశ్చర్యంగా ఉంది. ఒకవేళ ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఏదైనా దేవుని అనుమతితో నీ జీవితంలో ఒక శ్రమో, శోధనో, నీ శరీరానికి ఒక గాయమో, ఒక ప్రమాదమో, ఒక అనారోగ్యమో సంభవించి నీ శరీరం ఏదైనా కొంచెం ఇబ్బంది పడితే నువ్వు దేవుణ్ణి దూషిస్తున్నావా బిడ్డ? మంచిది కాదుగా, తప్పు కాదు. అదేనా దేవుడు మన దగ్గర నుంచి ఆశించేది? అదేనా? మన శరీరాలకి ఎంత బలహీనతలు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎంత వ్యాధి వచ్చినా ఎప్పుడూ కూడా దేవుడు అన్యాయం చేశాడని కానీ, లేక అపవాది కోరుకున్నట్టు తిరిగి దేవుణ్ణి దూషించటం కానీ ఎప్పుడూ చేయకూడదు, ఎప్పుడూ చేయకూడదు. దేవుడు ఎప్పుడు కూడా మంచివాడే, దేవుడు ఎప్పుడు కూడా మంచివాడే. మన యథార్థతను అస్సలు మనం వదిలిపెట్టం. మన కుటుంబంలోనే కాదు, మన శరీరం మీద దాడి జరిగినా సరే దేవుడి చిత్తం, దేవుడి నామానికి స్తుతి కలుగునుగాక. యథార్థత విషయంలో, భక్తి విషయంలో ఎప్పుడూ కూడా దేవుణ్ణి దూషించే పని నువ్వు చేయొద్దు. నువ్వు ఇలా ఉన్నప్పుడు దేవుడు చాలా సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. అపవాది సిగ్గుపడి పారిపోతాడు. దేవుని ఆశీర్వాదాలు, దీవెనలు ఖచ్చితంగా నీకు కలుగుతాయి. ఈ 2వ అధ్యాయంలో నుంచి ఈ పాఠాన్ని మనం ఎంత బాగా నేర్చుకుంటున్నాం. దైవ దీవెన మీకు ఉండాలి. దేవుడు సంతోషపడేటట్లే బ్రతకండి. శరీరం ఏమైపోయినా పర్లేదు. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడై ఉండి ఆయన ఆశీర్వాదాలన్నీ మీరు పొందుకుందురుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి,
విత్తబడిన ఈ సందేశం బిడ్డలకు దీవెనకరంగా మీరు మార్చండి, కృప చూపించండి. మా కుటుంబాల్లో ఆస్తిపాస్తుల మీదే కాదు నాయన, బిడ్డల మీదే కాదు, అవసరమైతే మా శరీరం మీద దాడి జరిగినప్పటికీ, అది కొంత అనారోగ్యానికి ప్రమాదానికి గురి అయినప్పటికీ యథార్థతలోనే మేము జీవించుటకు సహాయపడండి. భక్తిగా నమ్మకంగా బ్రతుకుటకు కృప చూపండి. తోడై ఉండమని వేడుకుంటున్నాయన గాయపడిన మీ చేతుల్లో పెట్టుకుంటూ ఈ ఉదయకాల దీవెన ఆశీర్వాదాలు ప్రతి బిడ్డకు దయచేయమని యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. కలుసుకుందామా? ప్రైజ్ ది లార్డ్.